హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. సండే కదా, ఏదైనా స్పెషల్ ఉండాలి. సో ఈరోజైతే మటన్ దమ్ బిర్యానీతో పండగ చేసేసుకుందాం. సో సూపర్ టేస్టీ అండ్ అథెంటిక్ హైదరాబాదీ నిజామీ ఏదైనా సరే మన స్టైల్లో కూడా మిక్స్ కొట్టామండి. సో ఇలా చేస్తే ఫుల్ అద్దిరిపోతుంది. ఎవరైనా సరే అబ్బా సూపర్ ఉంది అంటారు. చక్కగా స్మూత్ స్కిన్ మటన్ చాలా సాఫ్ట్గా అయిపోతుంది. అండ్ అలాగే బిర్యానీ కూడా ఏ రైతా కానీ లేదా ఏ గ్రేవీ కానీ అవసరం లేకుండానే తినే అంత టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేద్దాం అనేది ఫుల్ వీడియో చూడండి, ఎక్కడా మిస్ కాకండి. ఓకేనా? ముందుగా ఒక బౌల్లో చక్కగా 2.5 కప్పుల బాస్మతి రైస్ అయితే నేను తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టేసేయండి గంట లేదా గంటన్నర. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్లో 2 నుంచి 3 స్పూన్ల కర్డ్ అంటే పెరుగు తీసేసుకొని చక్కగా ఎక్కడా కూడా ముద్దగా లేకుండా చక్కగా గ్రీట్ చేసేయండి. ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకుని ఆ తర్వాత దీనికి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేద్దాం. సో సాల్ట్ మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు, ఆ మిశ్రమానికి ఎంత అయితే సరిపోతుందో 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత పసుపు, ఆ పసుపు కూడా 1 స్పూన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 నుంచి 3 స్పూన్లు వేయండి. తర్వాత 1 స్పూన్ కారం బయట కొన్నదైతే 2 స్పూన్లు వేసుకోండి. మనం చేసిందైతే 1 స్పూన్ సరిపోతుంది. తర్వాత ధనియా పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ 1 స్పూన్, అలాగే మన బిర్యానీ మసాలా బయట తీసుకున్నాను నేనైతే. సో బిర్యానీ మసాలా కూడా 1 స్పూన్, తర్వాత మసాలా పౌడర్, ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. సో మనకి ఎంత ఘాటు పడుతుంది అనేది చూసుకొని 1 స్పూన్ 2 స్పూన్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత నిమ్మరసం 1 బద్దని చక్కగా పిండేసుకోండి. 1 హాఫ్ అయినా సరిపోతుంది. చిన్న నిమ్మకాయ అయితే 1 నిమ్మకాయ ఫుల్గా వేయండి. తర్వాత మటన్ని ఇలా బిర్యానీ కోసమని కొంచెం మీడియం సైజులో కొట్టించామన్నమాట. ఆ మటన్ పసుపు, ఉప్పు లేదా వంట సోడా వేసి కడిగామంటే నీచు వాసన లేకుండా ఉంటుంది. ఆ మటన్ని వేసేసుకున్నాం. ఆ తర్వాత 2 నుంచి 3 చీల్చిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసేసుకుంటామన్నమాట. సో ఇలా నీటిలో వేసి పెట్టామంటే ఎక్కడ ఇసుక లేకుండా చక్కగా వాష్ అయిపోతుంది కదా. సో అందుకని నీటిలో కాసేపు నానబెట్టి కడిగేయాలి. ఆ తర్వాత 1 స్పూన్ నెయ్యి వేయండి. మొత్తాన్ని కూడా చక్కగా మసాజ్ చేసేయండి. మేకకి అయితే మనం మసాజ్ చేయలేం కదా, మేక మాంసానికి మటన్ మసాజ్ చేసేద్దాం. ఇలా చక్కగా మనం తీసుకున్న ఈ బిర్యానీకి సంబంధించిన మసాలాస్ అన్నీ కూడా ఒకేగా ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోతాయి ఇలా చేసామంటే. అయితే దీన్ని మనం ముందు రోజు నైటే కనుక కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. లేదు అంటే కనీసం గంటన్నర అయినా సరే ఆగాల్సిందే. అలాగే 2 చిటికెల కసూరి మేతి, నేనైతే ఎవరెస్ట్ కసూరి మేతి తీసుకున్నాను, అది 2 చిటికెలు సరిపోతుంది. చక్కగా వేసేసి కలిపేయండి. ఒక గంట లేదా 2 గంటలు మ్యారినేటెడ్ చేసేయండి. చక్కగా ముందు రోజు నైటే కనుక పెట్టుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత ఇవి చూసారా, ఉల్లిపాయని మనం బ్రౌన్ ఆనియన్స్ చేయాలి కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఆనియన్స్ చేసుకుంటే అది సూపర్ టేస్ట్ అనమాట. సో అవి క్రిస్ప్గా అండ్ ఈక్వల్గా ఫ్రై అవ్వాలి అంటే గ్రీటర్తో చేసుకుంటేనే బాగుంటుంది. మనం చీల్చినవి ఒక్కొక్కటికి పెద్దగా ఒక్కొక్కటి చిన్నగా వస్తాయి. అదే ఇలా గ్రీటర్తో చేసామంటే చక్కగా ఈక్వల్ సైజులో వస్తాయి. సో అలా చేసిన చీలికలు అయితే చక్కగా క్రిస్ప్గా వేగుతాయి అన్నమాట. తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అవి రెడీ చేసుకున్న తర్వాత
బాణలిలో ఒక 5 నుంచి 6 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. అంటే మనం ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలాగా డీప్ ఫ్రై అయ్యేంత ఆయిల్ అయితే మనకు అవసరం అవుతుంది. చక్కగా మనం తీసుకున్న ఈ ఉల్లిపాయ చీలికలన్నీ కూడా ఆయిల్లో చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి వేగేంత వరకు కూడా వేయించుకోండి. చక్కగా క్రిస్ప్గా ఉంటాయి, టక్క టక్క ఇరుగుతాయి కూడా, అంత బాగా వస్తాయి. ఆ తర్వాత నేనైతే ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నాను. అంటే మధ్య మధ్యలో ఆ ఎగ్స్ కూడా తింటే చాలా బాగుంటుంది మన బిర్యానీలో. సో ఆ ఎగ్ని నేను ఫ్రై చేసుకుంటాను ఎప్పుడు కూడా, ఇంకా కొంచెం టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇవి వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఎగ్స్ చక్కగా ఫ్రై అయ్యాయి కదా, తీసి పక్కన పెట్టేసుకొని, ఎక్కువ ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం నేను పక్కకి తీసేసుకొని ఒక 3 చెంచాల ఆయిల్ ఉండేలాగా ఉంచాను అనమాట. ఆ తర్వాత 1 స్పూన్ నెయ్యి, 1 లేదా 2 స్పూన్స్ నెయ్యి వేసేయండి. ఇది బాగా కరిగిన తర్వాత మన హోల్ గ్రామ్ మసాలాస్ ఉంటాయి కదా, అంటే బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలా జాజికాయ, జాపత్రి, యాలకులు, ఇట్లా అన్నీ కూడా ఒక్కొక్కటిగా లేదా 2 తీసుకొని చక్కగా వేసేయాలి. జాజికాయ, జాపత్రి, యాలకులు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, ఇలా హోల్ గ్రామ్ గరం మసాలా లేదా బిర్యానీ మసాలాలు మనకి బయట అవైలబుల్గా ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసేస్తే చక్కని అరోమాటిక్. సో ఇవన్నీ కూడా మన ఆయిల్ ఫ్రై అయ్యేసరికి బాగా వేగుతాయి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ని వేసేయండి. ఈరోజైతే కొంచెం లేటే అయిపోయింది, ఎందుకంటే మేము లేవడమే 10 అయిపోయింది. 10 అయింది. మళ్ళీ స్నానం అవి చేసి వెళ్ళి మార్కెట్ వెళ్ళి తెచ్చి కడిగి చేసేసరికి ఇప్పుడైతే 1 దాటిపోయింది. సో ఇలా మూత పెట్టేసి ఒక అరగంట పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేయండి. మటన్ ఒక 70% ఉడికిన తర్వాత వేరే గిన్నెలో, అంటే వేరే బాణలిలో మనం రైస్ ఉడికించుకోవడం కోసం ఇలా హోల్ గ్రామ్ మసాలాస్ అన్నీ కూడా వేసి, పచ్చిమిర్చి, అలాగే మనం 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. కొత్తిమీర, ఇవన్నీ కూడా వేసి మరిగించేసుకోవాలి. ఈలోపు ఈ వర్షం చూసారా ఎంత ఫాస్ట్గా సడన్గా పడిపోయింది. పరిగెట్టుకుంటూ వెళ్ళి బట్టలన్నీ తెచ్చాను. ఈలోపు మన ఎసరైతే మరిగిపోయింది. సో ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా బిర్యానీ రైస్, ఆ రైస్ వేసేసాము. ఇది 70% ఉడికింది కదా, కొంచెం వాటర్ తక్కువ అయితే కనుక కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుంటే చక్కగా ఒక 70% వరకు ఉడికిపోయిన తర్వాత అందులో నుంచి కొంచెం రసం అయితే తీసి పక్కన పెట్టుకోండి. ఏం చేయాలి అనేది లాస్ట్లో చెప్తాను. సో ఇలా కొంచెం గ్రేవీ లేదా రసాన్ని తీసి పక్కన పెట్టుకొని, ఈ రైస్ అయితే మనకి ఒక 70 నుంచి 80% కుక్ అయిపోవాలి. మరీ మెత్తగా అయిపోకుండా చక్కగా కొంచెం గట్టిగానే ఉండంగానే మనం ఈ రైస్ని ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించుకున్న మటన్ ఉంది కదా, మటన్ కానీ లేతగా ఉంటే ఇలా బాణలీలో పెట్టేయండి. కొంచెం ముదురుగా ఉంటే మాత్రం కుక్కర్లో వేసుకోవడం బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఉడికించేటప్పుడు వంట సోడా వేసినా కూడా త్వరగా ఉడుకుతుంది. సో ఇలా ఒక లేయర్ తర్వాత బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా, మనం తీసి పక్కన పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, అది కొద్దిగా వేసేయండి. ఆ తర్వాత మిఠాయి రంగని బయట మనకి కలర్స్ అమ్ముతారు, టేస్టీ కలర్స్ అనమాట. ఇవి వేసుకుంటే కొంచెం చూడడానికి అందంగా కనపడుతుంది. లేదు అంటే ఇది అవాయిడ్ చేసి మన కాశ్మీర్ కుంకుమ పువ్వు ఉంటుంది కదా, అవి నానబెట్టుకొని వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్గా మిగిలిన రైస్ కూడా వేసేసుకొని, కొంచెం మనం ఈ వడకట్టుకున్న రైస్ ఉడికించిన వాటర్ ఒక 2 గరిటెలు, అలాగే మటన్ యొక్క గ్రేవీ పైన వేసేసుకోండి. ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా, చక్కగా చిన్నగా కట్ చేసుకున్న పుదీనా అన్నమాట, దాని మీద కూడా మళ్ళీ ఇలా
మిఠాయి రంగు కలర్స్ వేసుకుంటే చక్కగా భలే ఉంటుందన్నమాట. ఒక్కొక్క మెతుక్కి ఒక్కొక్క కలర్. తర్వాత ఒక చెక్క నిమ్మ చెక్కని పైన వేసేయండి. కొంచెం కరిగించుకున్న నెయ్యి అన్నమాట. ఇది నెయ్యి లేదా ఆయిల్ ఒక గరిటెడు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా అయితే మొత్తం అంతా మనం చేసేసాము. చూడండి, చూస్తేనే అదిరిపోయింది కదా. తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్నిటినీ కూడా మనం దాచేసేయాలి. సో ఒక కరెక్ట్గా మొత్తం అంతా పట్టే మూతకు పెట్టి దాని మీద ఇట్లా బరువు పెట్టేయండి. సో ఆ రాయి అయితే నేను భద్రాచలం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. 1 కేజీన్నర బరువు ఉంటుంది. సో అన్నిటికీ నేను వంటకి వెల్లుల్లి దంచడానికి ఉపయోగిస్తాను అనమాట. ఇప్పుడైతే మన బిర్యానీ ఒక పావు గంట మూత పెట్టేసి అలా వదిలేసాము. చక్కగా కుక్ అయిపోయింది. సరే, ఎంత పర్ఫెక్ట్గా ఉందో కదా. మరి చూస్తే నోరు ఊరింది అన్న వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.